దేవి నవరాత్రుల్లో రెండవ రోజు ఆశ్వయుజ శుద్ధ విధియ శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు దర్శనమిస్తుంది. మనలో ఉన్న దుర్మార్గపు ఆలోచనలు తొలగిపోవాలని కోరుకుంటూ అమ్మవారిని లేత గులాబీ రంగు చీరలో అలంకరిస్తారు. ఈరోజు ప్రత్యేకంగా చింతపండు పులిహోర నైవేద్యంగా సమర్పిస్తారు. ఇప్పుడు చింతపండు పులిహోర నైవేద్యం ఎలా తయారు చేయాలో చూద్దాం. చింతపండు పులిహోర తయారు చేయడానికి ముందుగా చింతపండు పేస్ట్ తయారు చేసి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో చింతపండు గుజ్జు వేసి అందులో పచ్చిమిర్చి, పల్లీలు, కొంచెం పంచదార వేసి ఉడికించుకోవాలి. ఇదిగోండి, చింతపండు పేస్ట్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. 1/2 కిలో బియ్యంలో 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 1 టేబుల్ స్పూన్ నూనె, చిటికెడు పసుపు వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. నూనె వేసి ఉడికిస్తే ఇలా అన్నం పొడి పొడిగా వస్తుంది. పులిహోర టెక్స్చర్ పర్ఫెక్ట్గా ఉంటుంది. తర్వాత ఒక ప్యాన్లో 1 టీ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలు, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో పులిహోర తాలింపుకు సరిపడా ఆయిల్, కాస్త నెయ్యి వేసుకుని కాగాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి వేయించుకోవాలి. కాస్త వేగాక జీడిపప్పు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకోవాలి. కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసి వేయించుకోవాలి. చివరిగా 1/2 టీ స్పూన్ పసుపు వేసి వేయించుకుని తాలింపు మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పులిహోర కలపటానికి వీలుగా ఉండే ఒక బేసిన్లోకి ఉడికించి పెట్టుకున్న అన్నం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు అందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న చింతపండు పేస్ట్, గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ వేసుకోవాలి. తర్వాత తాలింపు మిశ్రమాన్ని వేసి అన్నం మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన చింతపండు పులిహోర నైవేద్యం రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.